నమస్తే. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకపు గిరిజన ప్రాంత ప్రజల్ని మట్టుబెడుతున్నారని చెప్పి చాలా పౌర హక్కు సంఘం నేతలు కావచ్చు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఛత్తీస్గఢ్ అడవుల్లో పెద్ద ఎత్తున మారణకాండ కొనసాగుతూ ఉంది. మావోయిస్టులని లేకుండా చేస్తామని చెప్పి ఒకవైపు కేంద్ర పెద్దలు అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, ఇద్దరు కూడా మార్చి 1, 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం, అంతమొందిస్తామని చెప్పి బహిరంగ ప్రకటనలు వాళ్ళు చేస్తున్నారు. అమాయక ప్రజలు చంపుతున్నారని చెప్పి వీళ్ళని కాపాడాలి, అడవుల్లో అపారమైన ఖనిజ సంపద ఉంది, దాన్ని దోచుకోవడానికే బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని చెప్పి బయట మాట్లాడుతున్నటువంటి మాటలు మాట్లాడదాం. నాతో పాటు జాన్ వెస్లీ గారు ఉన్నారు, సిపిఎం సెక్రటరీ. నమస్తే జాన్ గారు. గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం ఈ మారణకాండ. ఎట్లా ఖండిస్తారు మీరు దీన్ని? ఎట్లా చూస్తారు అసలు మీ పార్టీ నుంచి? మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, కార్యకర్తలను, అదేవిధంగా వాళ్ళ మాటున గిరిజనులను పెద్ద ఎత్తున దారుణంగా హత్యలకు కాండకు పాడుపడుతున్నారు. దాదాపు ఈ ఆపరేషన్ కగార్ ప్రకటించిన తర్వాత 500 మందికి పైగా ఈ ఎన్కౌంటర్ల పేరుతో హత్యలకు గురవుతున్నటువంటి పరిస్థితి. అందుకని ఒకవైపు మావోయిస్టులు చర్చలు జరుపుదామని చెప్పి ఇప్పటికీ 3-4 సార్లు వాళ్ళు బహిరంగంగా ప్రకటన చేశారు. బహిరంగంగా ప్రకటన చేసిన తర్వాత ప్రభుత్వం బాధ్యత ఏంటంటే వాళ్ళతో చర్చలు జరపాలా, ప్రభుత్వ డిమాండ్స్ ఏంటో వాళ్ళకి చెప్పాలా, వాళ్ళు ఏ విషయాలు మార్చుకుంటారో వాళ్ళు చెప్పాలా, ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఏమున్నా కూడా అవి చట్టబద్ధంగా జరిగేటట్టుగా ఉండాలి. అలా కాకుండా చర్చలు జరుపుతామని చెప్పి అంటుంటే చర్చలు జరపడానికి ఏ కండిషన్స్ లేకుండా చర్చలకు రావాలని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అన్నాడు. ఆ తర్వాత వీళ్ళు ఏ కండిషన్స్ లేకుండా చర్చలకు సంసిద్ధత ప్రకటించిన తర్వాత ఇప్పుడు చర్చలే లేవు అనేటటువంటి వైఖరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. ఇది సరైంది కాదు. సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలా, అట్లాగే ఎన్కౌంటర్ల పేరుతో జరుగుతున్నటువంటి హత్యాకాండను అరికట్టాలా, అట్లాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యదర్శి నంబాల కేశవరావును హత్య చేశారు. ఎన్కౌంటర్ అని చెప్పి అంటున్నారు, కానీ అది హత్య అని చెప్పి మిగతా వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి 70 ఏండ్లో ఏమో అని చెప్పి అంటున్నారు. తీసుకుపోయి హత్య చేశారా లేకపోతే అడవుల్లో ఉన్నప్పుడు కాల్చారా అనే అనుమానాలు మీలాంటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఎట్లాంటి పరిస్థితులు జరిగినాయి నిజంగానే అక్కడ? ఆయన ఉండేటటువంటి రహస్య ప్రాంతాన్ని కనుగొని ఆయనను తీసుకెళ్ళి చంపి అక్కడ వేశారని చెప్పి ఒక చర్చ జరుగుతుంది, ఆరోపణలు జరుగుతున్నాయి. అందుకనే సిపిఎం పార్టీకి కూడా డిమాండ్ చేస్తున్నాం ఆ ఎన్కౌంటర్ మీద, అట్లాగే నంబాల కేశవరావుకు సంబంధించినటువంటి హత్య జరిగినటువంటి అంశం మీద ఎన్కౌంటర్ పేరుతో దాని మీద న్యాయ విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఆయన శవాన్ని కూడా ఇవ్వడం లేదు. బంధువులంతా కూడా పోయి ఉన్నారు, మీరు అసలు ఈ ప్రాంతం ఉండకూడదు, ఛత్తీస్గఢ్లోనే ఉండకూడదు అని భయపెట్టి వాళ్ళని వెనక్కి పంపుతున్నారు. చనిపోయిన తర్వాత శవాన్ని కూడా ఆ కుటుంబానికి ఇవ్వకుండా వ్యవహరిస్తుంది అంటే ఎంత దారుణంగా ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి చర్చలు జరుపుతామన్న తర్వాత ఇప్పటికైనా సరే ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరపాలా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సో అడవుల్లో ఖనిజ సంపద ఉంది, మైనింగ్కి సంబంధించిన కావచ్చు, గోల్డ్ కావచ్చు, లేకపోతే అపారమైన ఖనిజ సంపద ఉంది, దాన్ని దోచుకోవడానికే బీజేపీ ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తుందని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడుతున్నాయి. కూనంనేని సాంబశివరావు కూడా వాళ్ళ పార్టీ నుంచి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అట్లాంటి సంపద ఉందా? నిజంగానే అట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఏం చెప్తారు? ఛత్తీస్గఢ్ అడవుల్లో సహజంగానే మన దగ్గర ఉండే నల్లమల్ల అడవులు కానీ ఏదైనా అడవుల్లో అనేక రకాల ఖనిజ సంపద ఉంది. అట్లాగే వాటిని ఆధారం చేసుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయని కార్పొరేట్ సంస్థలంతా కూడా ఇప్పుడు వెంటపడుతున్నాయి. ఈ అడవుల ప్రాంతాలంతా కూడా పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలంతా ఆ సంపదను దోచుకోవాలనుకుంటే అక్కడ నక్సలైట్లు ఆటంకంగా ఉన్నారు, ఆదివాసీలు కూడా ప్రధానంగా ఆటంకంగా ఉన్నారు. అందుకనే నక్సలైట్లను ఏరేయాలా, ఆ తర్వాత ఆదివాసీలను కూడా చంపేసి తరలించాలా నుంచి అనే ప్రయత్నం జరుగుతుంది. అందుకే ఈ 500 మంది పైగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి చనిపోయిన వాళ్ళలో అత్యధికులు ఆదివాసీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, నక్సలైట్లు కూడా ఉన్నారు. కానీ అత్యధిక జనాభా ఆదివాసీలు, మహిళలు ఉన్నటువంటి పరిస్థితి. ఆదివాసీలను ఎందుకు చంపాలా? ఆదివాసీలను ఎందుకు పట్టుకుపోయి చంపుతున్నారు? వాళ్ళ మీద వాళ్ళేం ఆయుధాలు పట్టుకొని కూడా లేరు కదా.
తీసుకుపోయి చంపుతున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు. వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఉంటే చట్టపరంగా కోర్టుకు తీసుకెళ్ళాలి. నక్సలైట్లైనా ఎవరినైనా సరే వాళ్ళు సాయుధంగా ఉండి చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే అరెస్ట్ చేసి జైలుకు పంపించవచ్చు. న్యాయ వ్యవస్థలు ఎలాంటి తీర్పునిస్తే దానికి అనుగుణంగా శిక్షించవచ్చు. కానీ కేంద్ర బలగాలకు ఏం హక్కు ఉంది చంపేయడానికి? ఎవరిచ్చారు ఆ హక్కు? అంటే ఇంకా చట్టాలు ఏమున్నట్టు ఇక న్యాయ వ్యవస్థ ఎందుకు ఉంది ఇక? అందుకనే ఈ రకమైనటువంటి చర్యలు అనేది కరెక్ట్ కాదు. అది పూర్తి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైనది, మన చట్టాలకు వ్యతిరేకమైనది, ప్రజాస్వామిక హక్కుల్ని కూడా పూర్తిగా కాలరాసే ఫాసిస్టు ధోరణిని కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అమిత్ షా కూడా ఒక ప్రకటన విడుదల చేశాడు. మార్చి 31, 2026 వరకు మావోయిస్టులను లేకుండా చేస్తాం దేశంలో. డైరెక్ట్గా చెప్తున్నారు, మేము అంతమందిస్తాం, చంపేస్తామని చెప్తున్నారు. ఈ ప్రకటన ఎట్లా చూస్తుంది మీ పార్టీ? వాస్తవానికి ఈ రకంగా మాట్లాడినందుకు మనకున్నటువంటి చట్టాల ప్రకారం అయితే అమిత్ షా మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఎందుకంటే మేము చంపేస్తాము వాళ్ళని ఆ రోజుల్లోగా లేకుండా చేస్తామని చెప్పి ఎట చెప్తాడు అతను ఒక హోమ్ మినిస్టర్గా ఉండి? ప్రభుత్వం అది ఒక వ్యక్తిగా మాట్లాడితేనే ఫలానా వ్యక్తిని నేను చంపేస్తా అని మాట్లాడితే ఆ ముందే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. కానీ మొత్తం మావోయిస్టులను అంతా కూడా చంపేస్తాం, లేకుండా చేస్తాం అని చెప్పి ఒక హోమ్ మినిస్టరే అంటున్నాడంటే దానికి ఏ విచారణ చట్టం ఉందా లేదా, వాళ్ళు తప్పు చేశారా లేదా, చట్టాన్ని అతిక్రమించి ఏమైనా చర్యలు చేశారా లేదా, ఎవరు నిర్ధారించాలి? అమిత్ షాకి ఏ రకమైన రైట్ ఉంది అట్లా? కాబట్టి అది చట్ట వ్యతిరేకమైనటువంటిది. చట్టపరంగా చూస్తే ఆయన కూడా నేరస్తుడు అవుతాడు ఆ రకంగా చేయడం అనేది. అందుకని నక్సలైట్లకు సంబంధించినటువంటి అంశం ఏంటి? వాళ్ళు కూడా సాయుధ సమాజంలో కొనసాగుతున్నటువంటి దోపిడీ, అసమానతలు నిర్మూలించాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ మార్గానే చేస్తున్నారు. సాయుధ పోరాటం అనేది సరైందా కాదా అనేటటువంటి విషయంలో మా పార్టీకి వాళ్ళ పార్టీకి కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే వాళ్ళు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఆ మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగుతున్నటువంటి క్రమంలోనే కదా చర్చలు జరగాలంటున్నది. అది సరైందా కాదా అనేటటువంటి విషయం ఆ పార్టీ ఆలోచించుకుంటుంది. ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలా వాళ్ళకు. చర్చలు అంటేనే అర్థం ఎందుకు చర్చలు జరుపుతాము, రెండింటి మధ్య సమస్య పరిష్కారం కోసం జరుగుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాకు జరిగినటువంటి ఈ ఘటనల్లో మన జరిగినటువంటి పెహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదుల మీద దాడి కానీ, ఒక యుద్ధ వాతావరణం, వాళ్ళు మన మీద, మన వాళ్ళు వాళ్ళ మీద, ఇటువంటివన్నీ కొన్ని జరిగినాయి. ఇలాంటి నేపథ్యంలో చర్చలు జరిగినాయి కదా. రెండు దేశాల మధ్య చర్చలు జరిపి కాల్పుల విరమణ చేసుకున్నారు కదా. అయితే ట్రంప్ చెప్పాడు కాబట్టి విరమించుకున్నారు అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. మన దేశ పౌరులే మన దేశంలో మన సమస్యల కోసం పోరాడుతున్నప్పుడు అది చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతుంది అనేది ప్రభుత్వ దృష్టిలో ఉన్నప్పుడు చర్చలు జరపాలి. నంబాల కేశవరావు మృతి చెందిన తర్వాత కూడా మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా ట్వీట్ చేశారు, ఇది ఒక మన విజయము, మైలురాయి, దేశానికే మైలురాయి, ఒక మొదటి విజయంగా చెప్పుకోవచ్చు అని చెప్పి కేశవరావు చనిపోయిన తర్వాత చేసినటువంటి ట్వీట్లు అవి ఎట్లా చూడాలి దీన్ని? అవి కూడా చాలా దారుణమైనటువంటివి. ఒక రకంగా మనుషులను చంపి ఆనందం వ్యక్తం చేయడం అంటే అది రాక్షసానందం అవుతుంది. మనుషుల్ని చంపేసి ఆనందపడడం ఏంటి? మనుషుల్ని చంపడానికి బాధపడాలి కదా. మన దేశ పౌరులనే కదా చంపుతున్నది. ఆ మార్గం సరైందా కాదా అనేటటువంటి విషయం మీద ప్రభుత్వం కాబట్టి బాధ్యత ఉండి చర్చించాలా, పరిష్కారం జరగాల, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటున్నాం కదా. మరి ఆ రకంగా ఉండి చంపేసినందుకు మీరు ఆనందపడతామని అంటే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టుగా? అందుకని అదంతా కూడా రాక్షసానందం. ఆ రూపంలో ఇటువంటి వాటిని అణచివేస్తామని అనుకుంటే కూడా అది సాధ్యం కాదు. మావోయిస్టులను లేకుండా చేయొచ్చు, లేకపోతే ఇంకో రూపంలో కొంతమందిని లేకుండా చేయొచ్చు, లేదా నాయకుల్ని చంపొచ్చు, ఇవన్నీ కూడా చంపొచ్చు. కానీ ఈ దోపిడీ చేస్తున్న వాళ్ళకు, దోపిడీ గురవుతున్నటువంటి వాళ్ళకు మధ్య జరిగేటటువంటి వైరుధ్యం, ఘర్షణ, పోరాటం అది ఆగదు. అట్లాగే ఈ సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలు చేస్తున్నటువంటిది ఆగదు. స్త్రీలు పురుషులు అందరూ సమానంగా ఉండాలనేటటువంటి సమాజం కావాలనేటటువంటి ఉద్యమాలు ఆగవు. మొత్తం దేశంలోనే సమాజంలో శ్రామిక వర్గాలంతా కూడా అత్యధిక జనాభా సంపద లేకుండా, సౌకర్యాలు లేకుండా, విద్యకు దూరమై, ఉద్యోగాలు రాక నిరుద్యోగం సమస్యకు గురవుతూ, ఇల్లు లేకుండా, రేషన్ కూడా సరిగ్గా లేకుండా, పౌష్టికారం అందకుండా కోట్లాది మంది శ్రామిక జనాన్ని కొద్దిమంది కార్పొరేట్ సంస్థలంతా కూడా దోపిడీ చేస్తున్నారు ఈ వ్యవస్థలో.
ఆ దోపిడీ వ్యవస్థ కొనసాగుతున్నప్పుడు కొంతమంది నక్సలైట్లను చంపితే ఈ ఉద్యమం ఆగిపోతుంది అని అనుకుంటే ఎట్లా ఇంకో రూపంలో పోరాటం వస్తుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్ జరుగుతున్న క్రమంలో కొంతమంది బీజేపీకి సంబంధించిన నాయకులు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మావోయిస్టులు పిరికి వాళ్ళు ప్రజల్లోకి వచ్చి రావాల్సిన హక్కుల కోసం పోరాడకుండా అడవుల్లో తుపాకులు పట్టుకొని తిరుగుతున్నారు, వాళ్ళు పిరికి వాళ్ళు అని చెప్పి బీజేపీ నాయకులు చెప్తున్న మాటలు ఇట్లా చూడాలి దీన్ని. వాళ్ళు పిరికి వాళ్ళ కాదా అనేటటువంటి విషయం, అదే విషయం ముందు కేంద్ర ప్రభుత్వం మాట్లాడమని చెప్పాలి బీజేపీ వాళ్ళకు. మీరు ప్రజల్లోకి వచ్చి పని చేయండి మీరు అని చెప్పి ప్రభుత్వం ఎందుకు మాట్లాడదు? నక్సలైట్లతో మాట్లాడమని, చర్చలు జరపమని, మావోయిస్టులు చర్చలు జరుపుతామని అంటున్నారు కదా. వాళ్ళు చర్చలు జరుపుతామన్న విషయాన్ని మీరు మాట్లాడకుండా ఉండి పిరికి వాళ్ళు అని చెప్పి అని అంటే పిరికి వాళ్ళు ఏమో ఉద్యమంలో భాగంగా నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడుతున్నారు, వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు. సరైందా కాదా ఆ మార్గం అనే విషయం వేరు. కానీ తమ విలువైనటువంటి ప్రాణాలని తమ కుటుంబాలను వదిలేసి సమాజం మార్పు కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో నమ్మిన సిద్ధాంతం కోసం బలి అవుతున్నారు. కాబట్టి వాటిని పిరికి వాళ్ళు అని చెప్పి వీళ్ళు మాట్లాడడం అంటే ఇదొక రకమైనటువంటి మత ఉన్మాదంతో మాట్లాడేటటువంటి మాటలు తప్ప ఆ సమాజం మార్పు కోసం జరిగేటటువంటి కృషి అనేది అర్థం చేసుకోకపోవడం అదొక మూర్ఖత్వం. కేశవరావు మృతి విషయంలో మీరు విచారణ జరపాలంటున్నారు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్తున్నారు. ఒక మావోయిస్టు చనిపోయినప్పుడు ఎన్కౌంటర్ అయినప్పుడు ఇట్లాంటి విచారణ జరిపే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మీరు ఏ విధంగా డిమాండ్ చేసినారు అసలు? అంటే ఒక ఎన్కౌంటర్ జరిగింది అనే ఎదురు కాల్పుల్లో పరస్పరం జరిగినటువంటి అప్పుడు వీళ్ళ ప్రాణరక్షణ కోసం వాళ్ళు లేదా వాళ్ళ ప్రాణరక్షణ కోసం వీళ్ళు చంపారనేది ఎన్కౌంటర్. కానీ అక్కడ బలహీనంగా ఉండి ఒక దగ్గర ఉండి మొత్తం బలగాలంతా కూడా చుట్టుముట్టి వాళ్ళ ఆయుధాలు కలిగి ఉన్నారో లేదో కూడా తెలియకుండా మహిళలను కూడా చంపేస్తున్నటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు, సహజంగా ఉండేటటువంటి ఆదివాసీని చంపేస్తున్నటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు, నిరాయుధంగా ఉండి అరెస్ట్ చేయకుండా వాళ్ళని ఎన్కౌంటర్ చేసినప్పుడు న్యాయ విచారణ చేయడం అనేది న్యాయం అవుతుంది. మన చట్టాలు చెప్తున్నాయి అట్లా. అనేక ఘటనలో ఇటువంటి న్యాయ విచారణలు జరిగినాయి కూడా. అందుకని అమిత్ షా మీద కూడా ఇటువంటి ఘటన గుజరాత్లో జరిగితే ఆయన మీద కూడా న్యాయ విచారణ జరిగింది ఇట్లే బూటకపు ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించిన దాంట్లో. అందుకని అది వాస్తవాలు కాదనేటటువంటిది ప్రభుత్వాలు చెప్పినటువంటి దాని కేంద్ర బలగాలు పోలీసులు చెప్పేది ఎట్లా కరెక్ట్ అవుతుంది? వాస్తవం ఏం జరిగింది అనేది విచారణ జరిగితే అప్పుడు తెలుస్తుంది. అది నిజంగా ఎన్కౌంటరా బూటకపు ఎన్కౌంటరా, పట్టుకొని చంపారా లేకపోతే ఎదురు కాల్పులని చనిపోయారా, ఎవరు తెలుసాలి అది? అందుకని న్యాయ విచారణ జరపాలి. అది అందుకోసం ఆ డిమాండ్ చేస్తుంది. శవం అయితే ఇవ్వాలి కదా, ముందు శవం కుటుంబానికి ఇవ్వాలి కదా. కుటుంబానికి శవం కూడా ఇవ్వకుండా ఉండేటటువంటి దారుణంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంటే ప్రజల్లో దీని విధానాలన్నింటినీ కూడా ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. ఈ రూపంలో కాకపోయినా ఇంకో రూపంలో దానికి తగినటువంటి గుణపాఠం కూడా చెప్తారు ప్రభుత్వానికి ప్రజలు. రైట్. సో ఇది మొత్తానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలేమో ఖచ్చితంగా మార్చి 1, 2026 వరకు మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఆ క్రమంలోనే ఆపరేషన్ కగార్ మొదలైంది. ఆపరేషన్ కగార్ పేరుతో పెద్ద ఎత్తున ఆదివాసీ ప్రజలను మావోయిస్టులను మట్టుబెడుతుందని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడుతున్నాయి. ఛత్తీస్గఢ్ అడవుల్లో పెద్ద ఎత్తున ఖనిజ సంపద ఉంది, దాన్ని పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికే బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అందుకు మావోయిస్టులు అక్కడ అడ్డుగా ఉన్నారు, వాళ్ళని తొలగించే పరిస్థితి అందుకే ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. కెమెరా పర్సన్ శశికాంత్తో భార్గవ్, మైక్ టీవీ.